మహబూబ్నగర్ జిల్లా పాలకొండ బైపాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి బైక్ రేసింగ్ ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి 12 మంది బైకర్ల బృందం మర్లు ప్రాంతంలోని ఒక వివాహ వేడుకకు హాజరైనట్లు సమాచారం. తిరుగు ప్రయాణంలో అతి వేగంగా బైక్ రేసింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక స్పోర్ట్స్ బైక్ కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే తోటి బైకర్లు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక విచారణ జరుపుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జిల్లా పాల్కొండ దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 5 మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదానికి అసలు కారణాలు పూర్తి స్థాయిలో పోలీసులు విశ్లేషిస్తున్నారు. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి విజువల్స్లో చూస్తే కనుక మెట్రో ప్లేస్ కన్వెన్షన్ ఎయిర్ కోల్డ్ అనే ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఇది ఇక్కడ అన్నీ కూడా ఫంక్షన్లు జరుగుతాయి. ఇదే ఫంక్షన్ హాల్కి సంబంధించి మొత్తం 12 బైకులు ఇక్కడికి వచ్చాయి. తెల్లవారుజామున ఒక ఫంక్షన్కు సంబంధించి రాత్రి వేళలో ఇక్కడ హాజరయ్యారు. ఇక్కడ ఈ ఫంక్షన్కు హాజరైన తర్వాత ఆ బైకులు బయటికి వెళ్తున్నప్పుడు ఒక రీల్స్ కోసం అంటూ కొంత వీడియోలను చిత్రీకరించి కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి ఆ వీడియోలంతా కూడా ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి. మొత్తం లక్షల రూపాయలతో కూడుకున్నటువంటి ఆ బైకులు హెవీ స్పీడ్గా ఉండడమే కాకుండా వెళ్లే ముందు ఇక్కడ నుంచి వీడియోలో అప్లోడ్ చేశారు. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనేది. ఇక్కడ నుంచి నేరుగా వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత మనకు చూస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని మర్లు చౌరస్తా అంటారు. చౌరస్తా నుండి బైపాస్ ఇక్కడ దగ్గరగా దాదాపు 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ బైపాస్ మీదుగా వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైకు దాదాపు 200 స్పీడ్ ఉన్నట్టుగా కూడా ఒకవైపు స్థానికంగా చెప్తున్నారు. ఆ స్పీడ్లో వచ్చి యూటర్న్ తీసుకుంటున్నటువంటి కారును ఢీకొట్టడంతోనే కారు 4 పల్టీలు కొట్టి తిరిగి పడడం అనేది కూడా పూర్తి స్థాయిలో సంచలనంగా మారింది. కారు అంతా కూడా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్నటువంటి 2 చిన్నారులతో సహా ఒక వ్యక్తి మృత్యువాత పడ్డాడు. దాంతోపాటు బైక్ మీద వెళ్తున్నటువంటి 2 కూడా చనిపోయారు. ఇక మిగిలిన బైక్లకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ రావాల్సింది. ఆ విజువల్లో మొదటగా మనం చూపించాము 1492 అనే ఒక బైక్ సంబంధించి వైట్ బైక్. ఆ బైక్ పూర్తిగా నుజ్జు కావడంతో పాటు ఆ బైక్ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకొని మిగతా బైక్ రైడర్లు ఎవరు, దీనికోసం వచ్చారు, అంత స్పీడ్గా వెళ్ళడానికి కారణాలేంటి, ఈ కోణంలో అయితే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్న వారంతా కూడా బైక్ల పైన చాలామంది రాత్రి వేళలో రేసింగ్లు నిర్వహించుకుంటున్నారు. బైక్ రేసింగ్ అనేది నిర్వహించడం వల్ల స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి. అదేవిధంగా బైపాస్ల దగ్గర పూర్తిగా సూచిక బోర్డులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మొత్తంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రేమ్నగర్ కాలనీకి సంబంధించినటువంటి 3 కుటుంబ సభ్యులు, మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 3 కూడా మృత్యువాత పడడంతో ఆ కుటుంబం అంతా కూడా బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే దీని మీద సీరియస్గా దృష్టి సారించారు. మిగతా బైకులు ఎవరు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయి విశ్లేషణ అయితే చేపట్టారు. మొత్తంగా దీని మీద త్వరలోనే యాక్సిడెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడిస్తాం. ఎవరైనా దీనికి కారకునో వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో బైకులు కావచ్చు, మిగతా ఏవైనా సరే వాహనాల వేగాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇది ఇక్కడ పాలకొండ దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదాన్ని అప్డేట్. కెమెరా పర్సన్ నగేతో శంకర్, బిగ్ టీవీ.